సార్ మీ పేరు? నా పేరు తిమ్మప్ప అండి. సార్ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి మట్టికాల ప్రచారాలు అయితే మారుమోగిపోతున్నాయి. అవును. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. అవును. ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలని మీరు ఏం చెప్తారు? రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అయితే ఎటువంటి అభివృద్ధి లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి నిజమైన నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రం బాగు గురించి వాళ్ళు ఎన్డీఏ కూటమికి జతకట్టారు. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏపీలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక పోలవరం ప్రాజెక్టు కానీ, నెక్స్ట్ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఎటువంటి ఇండస్ట్రీస్ కంపెనీస్ కానీ ఏమీ అలాంటివి ఏమి లేవు. అక్రమంగా ఇసుక దోపిడీ ఎక్కువ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. లిక్కర్ మాఫియా, లిక్కర్లో అయితే సామాన్య ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఆ లిక్కర్ తాగి. సో ఇప్పుడు రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పన కానీ, అభివృద్ధి బాటలు కానీ, తాగునీరు సమస్య, మంచినీరు, ఉద్యోగ అవకాశాలు, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు వస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి ఏం లేదు. కేవలం బటన్లో నొక్కడం తప్ప ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కంపెనీస్ లేవు, తర్వాత రోడ్ల సౌకర్యాలు సక్రమంగా లేవు. ఇంకా వేరే దేని గురించి సంబంధించుకునే కేవలమైన బటన్లు నొక్కడం తప్ప వేరే అభివృద్ధి అనేది కనపడట్లేదు. సో ఇది ప్రజలు ఏంటంటే రేపు 13వ తారీఖున ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్టం కట్టి రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథకంలో నడిపించాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. అంతే. 3 రాజధాని విషయంలో మాట తప్పేసని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే 3 రాజధానులు అని చెప్పి 5 ఇయర్స్ నుంచి కనీసం ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసింది లేదు. కేవలం నాటకం అంతే. 3 రాజధానులు అని చెప్పి ప్రజలు మభ్యపెట్టడం తప్ప ఆయన చేసిందేం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని, ఒక హైదరాబాద్ నగరం అయితే ఎలా నిర్మించాడో సేమ్ అమరావతి ప్రాంతాన్ని కూడా అలాగనే నిర్మించి గొప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్ప వరంగా తీర్చిదిద్దబోతున్నాడు. సో నెక్స్ట్ 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధిలోకి వస్తుంది. రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశం 1,00,000 మెజార్టీతో గెలవాలని నేనే కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతావాది, విలువలతో కూడిన వ్యక్తి. ఆయన ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మాట అదంతా చేంజ్ అయ్యి కొంచెం ప్రత్యర్థులకు కూడా సమాధానం చెప్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మంగళగిరి నుంచి? ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు గత 5 సంవత్సరాల కిందట చూసుకుంటే ఆయన మాటకి, ఆయన విధానంకి, ఆయన పద్ధతులు అన్నీ ప్రజల్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఆయన చాలా 100 రెట్లు నయం ఇప్పుడు. ఎందుకంటే ఏ ఒక్క మాట కానీ, తీరు కానీ, ఒక ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేది లేదు, దాఖలాలు కూడా లేవు. సో నారా లోకేష్ 100 రెట్లు నయం. ఖచ్చితంగా మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నాడు. వైసీపీ మేనిఫెస్టో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. పెద్దగా మార్పులు చేర్పులు లేవని చెప్పేసి అంటున్నారు. మేనిఫెస్టోలో ఎలాంటి మార్పులు చేర్పులు లేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అయితే ఖచ్చితంగా ప్రజలకి అన్ని మంచి కూరే విధంగానే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఇచ్చిన సేమ్ మేనిఫెస్టోని ఇప్పుడు జస్ట్ ఏంటంటే కొంచెం ఎక్స్టెండ్ చేశారు అంతే. దానివల్ల ఏం ఉపయోగం లేదు, అది లేదు. కూటమి మేనిఫెస్టోలో మీకు బాగా నచ్చిన అంశాలు అంటే ఏం చెప్తారు? కూటమి మేనిఫెస్టోలో నాకు నచ్చినది ఏంటంటే ప్రతి పేదవాళ్ళకి 2 సెంట్ల స్థలము, తర్వాత మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మెగా డిఎస్సి, ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషను. ఇంకా అలా చూసుకుంటే చాలా ఉన్నాయి. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా జనాలకు మంచి చేకూరుతుందని నేను నమ్ముతున్నాను అంతే. అలాగే వైసీపీలో కొంతమంది మంత్రులు ఉన్నారు. కొడాలి నాని అవ్వచ్చు, మన పెన్ని నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు, రోజా గారు, వీళ్ళు ఓడిపోతామన్న భయంతోనే గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారని చెప్పేసి కొంతమంది సామాన్య ప్రజలు అయితే చెప్తున్నారు. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు, తగిన బుద్ధి వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మంత్రులుగా చేపట్టినప్పటి నుంచి కనీసం వాళ్ళకి సంబంధించిన శాఖల గురించి ఒక్క మాట కానీ, ఒక్క 10 కానీ, కనీసం వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి సంబంధించిన శాఖల గురించి ఏ రోజు మాట్లాడింది లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, 4 పెళ్ళిళ్ళు చంద్రబాబు నాయుడు, ఇది తప్ప వేరేది టాపిక్ మాట్లాడింది లేదు. సో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు. వాళ్ళకి 2024 తర్వాత వాళ్ళు జైలు గోడలు ఊసలు లెక్క పెట్టాల్సిందే ఖచ్చితంగా. అలాగే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురించి మీరు ఏం చెప్తారు? గుడివాడ అమర్నాథ్ గురించి ఇంకేం చెప్తారులేండి. ఆయన గుడ్డు పెట్టాలా, ఇంకా పొదగాల, అది ఏంటి ఆయన మాట్లాడే విధానం, ఒక ఐటీ మినిస్ట్రీ అదేనా మాట్లాడేది.
ఇక్కడ తెలంగాణ ఐటీ మినిస్టర్ ఇంతకుముందు కేటీఆర్, ఆయన ఎలా మాట్లాడుతుండే, ఆయన తీరు కానీ ఆయన పనితీరు కానీ చాలా మంచి, జనాలకు చాలా మేలు చేస్తాడు కేటీఆర్. సో అక్కడ మన ఏపీ మంత్రి చూసుకుంటే ఆయన గుడ్డు పెట్టాలి, అది ఏంటి అసలు మంత్రి మాట్లాడే విధానం అది. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. రాబోయే 2024లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. భారీ మెజార్టీ 160+ ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. అలాగే హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వాళ్ళ అల్లుడు భరత్ ఏమో వైజాగ్కి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఇద్దరు విజయ అవకాశాలు, మెజార్టీ ఎలా ఉన్నాయి? అందరు గెలవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధి లేక ప్రభుత్వం చేపట్టాలని, ప్రజలకు మేలు చేకూర్చాలని ఖచ్చితంగా 160+ అనుకుంటున్నాను నేనైతే. వైసీపీ అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎన్ని సీట్లు ఇస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు 70mm న్యూస్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు? నా పేరు అప్పలర్సయ్య. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి మట్టుకాల ప్రచారం తగ్గట్లే. ఒక పక్కన ఎన్డీఏ కూటమికి వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పండి, మీరు ఏం చెప్తారు? 5 సంవత్సరాల పరిపాలన అంటే ఆయన జనాలకి ఇస్తాడు కానీ అభివృద్ధి అంతా ఏం చేయలేదు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. తగినవి మిగతా అన్ని తనఖాలు పెట్టి డబ్బులు పంచడం కాదు అభివృద్ధి అనేది. రాజధాని అంది లేదు అసలు. ఇల్లు ఉంటే కదా ఎవడైనా సొంత ఇల్లు ముందు చూసుకోరా, తర్వాత ఏదైనా మాట్లాడవచ్చు. సో ఇల్లే లేదు రాజధాని గురించి. ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు? 3 ముక్కలు ఆట ఆడుతాడు ఆయన. మేము నిజమేనండి, మేము తెలంగాణ ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో ఉండడం చాలా బాధ అనిపిస్తుంది. ఆంధ్రాలో ఈ తెలంగాణ బెస్ట్ అనిపిస్తుంది. అంత ఏదో నమ్మి నేను కూడా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం. కానీ ఆయన రాజశేఖర్ అంటే అంత చేయలేదు. ఈయన వర్ష్ ఆ రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఓటేసాం తప్ప ఈడు ముఖం చూసి ఓటు వేయలేదు. కానీ ఆ లాన్ పేరు నిలబెట్టుకోలేకపోయాడు. ఈయన అంతా ఆశలు కూడబెట్టుకోవడం ఇవన్నీ ఇదే పని మీద ఉన్నాడు అంతే. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి దాన్ని కూడా మాడదైపోయారు కదా సార్, దాని గురించి ఏం చెప్తారు? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీళ్ళు డబ్బులు వచ్చిందంటే జనాలు పంచబెట్టడం చూశారండి. వీళ్ళు ఇంకా జనాలు పంచబెడితే ఓటేస్తారు, అదే గెలుద్దాం అనుకున్నారు. కానీ జనాలకు మేలు చేద్దాం, కానీ జనాలకి ఏం కావాలో మధ్యవర్తి కుటుంబాలకి పేదోడికి ఏం చేయాలని చెప్పేసి చూడాలని. కానీ వీళ్ళు డబ్బులు పంచబెడితే మనకు ఓటేసేస్తారు కాదని చూస్తున్నారు తప్ప ఇప్పుడు వీడు డబ్బులు 10,000 రూపాయలు ఇస్తే వెనకాది నుంచి 30,000 40,000 తీసుకుంటాడు. అది జనాలు అర్థం కాలేదు. ఏదో ఇస్తాడు కదా తీసుకుంటా కానీ చూస్తున్నారు. కానీ ఎవరు కానీ ఏదిగా కానీ ఆలోచించలేదు. వాడికి ఈరోజు తెలంగాణలో చూడండి, హైదరాబాద్లో చూడండి. తెలంగాణలోనే కిలో కందిపప్పు ఎంత ఉంది, ఆంధ్రాలో కిలో కందిపప్పు ఎంత ఉంది. ఇసుక మాకు ఊర్లోని మేము దొరికితే ట్రాక్టర్ల మీద ఫ్రీగా తెచ్చుకుంటారు. ఈరోజు టన్ను యూనిట్ ఇసుక 3,500 ఉంది, అక్కడ 5,500 ఉంది. ఇక్కడ మేము అక్కడ ఇల్లు కట్టుకోలే, మీకు 5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకున్నాం అండి. అక్కడ ఒక రేకుల షెడ్ వేయడానికి 10 లక్షలు అయింది. మాకే పర్సన్ అయిపోయింది. ఊర్లో ఒక రేకుల షెడ్ వేయడానికి 10 లక్షలు అయింది. సామాన్య మానవుడు ఏ విధంగా ఇల్లు కట్టుకోగలుగుతాడండి? ఇటుక రాయి అన్నది ఊరికి మేము మెట్ల మీద తెచ్చుకున్నాం. ఈరోజు మొత్తం ప్రైవేట్లకు అమ్మేశాడు. ఒక ట్రాక్టర్లో రాయి కొనాలంటే 3,500. అప్పుడు 1,000 రూపాయలు ఇస్తే రాయి వచ్చేది. ఇప్పుడు 3,500 కొనాలి. జనాలు ఎవడ అర్థం కాలేదు. ఏదో డబ్బులు ఇస్తాడు కదా, వాడి 100% అన్నీ సాధించాడు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. వాడు సొంత కంపెనీలు పెట్టి మొత్తం జనాల్ని పాడు చేశాడు. 70 రూపాయలకు అమ్మిన మందు ఈరోజు 150 కల్తీ మద్యం. అంత జనాలు అందరూ చచ్చిపోతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి ఆంధ్రాలో మంది తాగి చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో నేను ఒక బాధ్యతను కూడా. అక్కడ మంది తాగి నాకు ఫిట్స్ లాగా వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అపోలో హాస్పిటల్ జాయినింగ్ అయ్యాను. 10 లక్షలు అయింది. ఈ విధంగా జనాల్ని పీడికి తింటాడు అంతే. ఆ లాన్ ముఖం చూసి ఓటేసాం. కానీ ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి ఈనాడు ఇప్పటివరకు ఏ దేశంలో చూడలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి జనాలు పీడి తింటాడు అంతే. సార్ రీసెంట్గా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు సార్, మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? దాంట్లో వాడు ఏం చేసినా వేస్ట్ అండి. వాడు ఇంతకుముందు చేశాడు 5 సంవత్సరాలు. ఏం చేశాడు వాడు? ఇంతకుముందు నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాత మేము ముందుకు వస్తున్నాడు. చేశాడా? డిఎస్పీ నోటిఫికేషన్ చేసిన తర్వాత డిఎస్పీ ఎప్పుడంటే ఎలక్షన్ ముందు చేస్తాడు. అది ఎలాగని తెలిసి ఎలక్షన్ ముందు వస్తే ఆగిపోద్దని దగా చేసాడు. 5 సంవత్సరాలు లేదు, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో చేశాడు, దగా చేశాడు. నిరుద్యోగాలకి 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడండి? వాలంటీర్లు ఉద్యోగాలు, అది ఉద్యోగాల వాడు కార్యకర్తలు పెట్టేసి 5,000 రూపాయలు, డిగ్రీ చేసినోడికి 5,000 రూపాయలు ఇస్తాడా? వాడు ఇన్ఫర్మేషన్ గుంజుకోవడానికి వాలంటీర్లు పెట్టి మొత్తం దగా చేసాడు రాష్ట్రాన్ని. ఏ ఒక్కడికి చదువుకున్న ఉద్యోగికి ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదాడు. అంతా దగా చేశాడు అంతే.
2 లక్షల ఉద్యోగం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? 6,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రమే తీశాడు. డిఎస్పీ నోటిఫికేషన్ తీయలేదు, ఏమి తీయలేదు. అడు 2 లక్షల ఉద్యోగం ఇచ్చి చూపించమనండి. నిజంగా ఇదైతే చూపించమనండి. అలాగే ముందు అమరావతికి రాజధానిగా ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి గారు తర్వాత మళ్ళీ ఎందుకు సార్ మాట తప్పారు? వాడు చేయడండి. వాడు ప్రేమ లేదు, ఆంధ్ర మీద ప్రేమ లేదు. ఆడ ఆస్తులంతా తెలంగాణ బెంగళూరులో ఉంది. ఆడ ఆంధ్రాతో ఏ పని ఉందండి? ఆంధ్రాని అభివృద్ధి చేయడాడు. ఆడు చేయాలని కంగంతో కట్టుకుని వెళ్ళాడు. కాకపోతే రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఆడు కోటేశారు, కానీ వాళ్ళ తండ్రి చేసినట్టు చేస్తాడు అనుకున్నాను. కానీ ఈ విధంగా దగా చేస్తాడని ప్రజలు కూడా ఊహించుకోలేదు. ఈరోజు ఎవడు ఓటేసాడో వాడు సెంపలు కొట్టుకుంటున్నారు అంతే. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాతవంతుడండి. ఆయనకి ఓటేద్దానా సరే ఆడి మీద 300 కోట్ల పైన పెడతాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులతో కొనాలని. కానీ ఈసారి మాత్రం ఎంత డబ్బులు పెట్టినా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తాడు. అది మాత్రం నిజండి. ఆయన ఎప్పుడు నీతి నిజాతిగా పోతాడు, టైట్గా పోతాడు. ఎప్పుడైనా నీతి నిజాతికి వెళ్ళేటికి న్యాయం జరుగుతుంది, గెలుపు సాధ్యం. కానీ ఏ మాయ మాట్లాడినోడికి మాత్రం ఎప్పుడు కాదండి. అలాగే లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మాటగట్ట అంతా మార్చుకుని చాలా ప్రజలతో కూడా సమాధానం చెప్తున్నారు. సరే, ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? 100% గెలుస్తాడండి లోకేష్ గారు. అప్పటికంటే ఇప్పుడు పిల్లోడు ఎప్పుడు ఏదైనా సరే ఫస్ట్ అప్పుడు కొంచెం కలబీడ అవుతాడు, తర్వాత స్ట్రైట్గా నిలబడతాడు. ఈరోజు కొంచెం ఆయన మాట మార్చుకోండు, అన్ని విధాలుగా తెలుసుకోండు, కొంచెం ఆ లాన బాటలో నడుస్తాడు. 100% ఆయనకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100% గెలుస్తాడు. టీడీపీ వస్తుంది ఈసారి. అలాగే బాలకృష్ణ గారు హిందూపురం నుంచి చేస్తున్నారు, అల్లుడు గారు ఎంపీగా వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నారు. సార్, ఇద్దరు విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి? విజయ అవకాశం నందమూరి వంశానికి తిరగలేదండి. వాళ్ళు ఎప్పుడూ ప్రజల పక్షం ఉన్నారు, ప్రజల గురించి పోరాడితే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. వాళ్ళకి డబ్బులు మస్తు సంపాదించుకున్నారు, వాళ్ళు ప్రజలకు పెట్టాలని ఉంది. 100% నందమూరి బాలకృష్ణ ఎక్కడ గెలిచినా ఎక్కడ నిలబడినా గెలుస్తాడు. సార్, అలాగే టీడీపీ మేనిఫెస్టో మీరు నిన్న రిలీజ్ చేసేసారు, మొన్న 2 డేస్ బ్యాక్. ఏమన్నా మీకు కొత్తగా నచ్చిన పాయింట్లు ఏమన్నా 2 అంశాలు చెప్తారా? నచ్చిన పాయింట్లు వదిలేండి. చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో చూశారు. చంద్రబాబు నాయుడు ఈ రోజుల్లో కొంత ఐటీ శాఖ ఎంతో మంది బాగుపడింది. ఆయన అన్నాడంతే పక్కా చేస్తాడు. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఎవరినైనా కొట్టగలుగుతాడు, ఎవరినైనా చేయగలుగుతాడు. ఈడేమేం చేసింది లేదండి. బెయిల్ కోసం నరేంద్ర మోడీని అమిత్ షా కాలు పట్టుకున్నప్పటికీ సరిపోతుంది. 22 మందిని ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు. గెలిచిన తర్వాత 24 మంది తాటంగా పెట్టి కాలు పట్టుకొని ఏడుస్తాడు. వాడు ఏం చేసింది? చంద్రబాబు నాయుడు పక్కా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి పక్కా చేస్తాడు. ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది. ఆయన రాకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా తయారైపోతుంది అంతే. అలాగే కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది సార్ గులకరాయితో. చాలామంది ఏమన్నారంటే లాస్ట్ టైం కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమని ప్రజలు అన్నారు. మీరేమంటారు? గులకరాయి అంటే ఇప్పుడు కొత్త ఏం కాదండి. అప్పుడు కూడా కోడికత్తి అన్నారు. పాప ఆయన ఒక 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా ఇప్పుడు మంటవారు చూశారు కదా, వాళ్ళ అమ్మాయిలు కాలు మీద పడ్డం. వాడు ఒకటి బలైపోయాడు. ఎలక్షన్ ముందు ఏదో ఒకటి జరుగుతుంది. ఆడికి సెంటిమెంట్ ఏంటంటే ఎలక్షన్ ముందు ఏ రాయి కొట్టుకోవడం, ఏ కత్తి కట్టుకోవడం, నాకపోతే ఎవరైనా చంపేయడం. ఈ విధంగా సానుభూతితో వెళ్ళాలి తప్ప వాడు నీతి నిజాతికి వెళ్ళడే నాకు తెలుసు కూడా. ఆ విధంగా నడుస్తుంటాడు అంతేడు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుందని చెప్పుకుని జనాలు ఇప్పుడు ఎలాగున్నారండి. ఎవరు డబ్బులు ఇస్తాడని చూస్తున్నారు, కానీ వెనక నుంచి ఎంత తెలీదు. కానీ మన అనిల్ బెదర్స్ చెప్పినట్టు నీతి నిజాతికి వెళ్ళేది ఎప్పుడైనా దారి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు 23 తీసుకున్న 23 సీట్లు వచ్చాయన్నారు చూసారా. వీడు కూడా ఎంతమంది లాక్కుంటే అంతమంది 17 సీట్లు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావని నేను అనుకుంటాను. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఈసారి? 120 పక్కా వస్తుందండి. సార్, ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. 100% మార్పు రావాలి. ఇక్కడ తెలంగాణలో ఉన్నాను కాబట్టి, ఆంధ్ర మీద ఇంతకంత మా పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి, ప్రేమ ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే న్యాయం జరుగుతుంది. అక్కడ బాగుపడాలని చెప్పి చూసుకుంటామండి. ఎక్కడైనా సొంత ఊరు పుట్టింది ఆలోచిస్తాం, కానీ మాకు ఈరోజు తెలంగాణలోనే హ్యాపీగా ఉన్నాం. తెలంగాణలో కేసీఆర్ దయ వల్ల హ్యాపీగానే ఉన్నాం. ఈరోజు మాకు ఎటువంటి ఇది లేదు. కానీ ఆంధ్రాలో పుట్టి పెరిగాం కాబట్టి కొంచెం ప్రేమ ఉంటుంది కాబట్టి ఆంధ్ర బాగుపడాలని కోరుకుంటాను. బాగుపడాలంటే చంద్రబాబు నాయుడే రావాలా. చంద్రబాబు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అసలు మేము వెళ్ళాకే భయం వేస్తుందండి. ఆంధ్రకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఆ విధంగా ఉంది. ఎందుకురా బాబు జగన్మోహన్ రెడ్డి, ఇది నిజంగా రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఒకటేసారు. ఆయన ఎంతో మేలు చేశాడు, అంటే పేదలు మేలు చేశాడండి. హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి అడుగు పెట్టాలంటే భయం వేసేది. రాజశేఖర రెడ్డి దయవలే. ఆయన కొడుకే కదా ఇడు ఒక్క ఛాన్స్ ఇవ్వమండు, ఆ విధంగా ఇచ్చారు. కానీ ఈ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఎంత దిగజారిపోయిందో ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రవితేజ నాయుడు కొల్లి.
ఓకే సార్. మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి మటుకల్ ప్రచారాలు తగ్గట్లేదు. పక్కన ఎన్డీఏ కూటమికి వస్తున్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి 5 సంవత్సరాల్లో మీరు చూసింది, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, మీరు ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు అయితే బాగానే ఉన్నాయి సార్. అంటే పేదలకు బాగానే ఉపయోగపడుతున్నాయి కానీ మేము కూడా 2019లో జగన్ గారికే ఓటేసాం. గెలిపించాలని కూడా మేము తిరిగాము, కష్టపడ్డాం, గెలిచారు ఆయన. కానీ ఆయన గెలిచినంత సేపట్లో హ్యాపీనెస్ అనేది కొద్దిగా డౌన్ అయింది. ఆయన పరిపాలన ఒక 20 సంవత్సరాల వరకు ఆయనే చేస్తారని నేను అనుకున్నాం, మేము అనుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఎప్పుడైతే ప్రజా భవన్ ఏదో ఉంది కదా సార్, అది కూల్ చేయడం వల్ల అది అది కరెక్ట్ కాదనిపించింది, అంతే. దానివల్ల ప్రాబ్లం అయింది. అలాగే 3 రాజధానులు అమరావతి విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి అంటున్నారు కదా సార్, 3 రాజధాని విషయంలో. 3 రాజధానుల విషయంలో మాత్రం అది జగన్ గారు కూడా ఆ స్థలం కూడా 30,000 ఎకరాలు కూడా సరిపోవు. ఇంకో 5,000 ఎకరాలు చూడండి, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అక్కడే ఉంటున్నాను, నేను సీఎం అవుతున్నాను, దాన్ని డెవలప్ చేస్తాను, అదే రాజధాని అని చెప్పారు. వాస్తవం. కానీ మాట తప్పను మడవం తిప్పను అని చెప్పిన ఆయన మళ్ళీ మాట తప్పారు, మడవం తిప్పారు. అదే కనుక అమరావతి ఈరోజు డెవలప్ చేస్తుంటే 3 లక్షల కోట్లు మనకు ఆదాయం వచ్చేస్తారు. ఇది వాస్తవం. ఎక్కడో వైజాగ్ తీసుకెళ్ళి పెడతా అన్నారు, పోనీ అదన్నా చేశారంటే ఓకే. కానీ అది చేయలేదు, ఏది చేయలేదు. అభివృద్ధి అయితే పూర్తిగా కుంటుపడిపోయింది సార్. పోలవరం ఏమైపోయిందో తెలియదు, అమరావతి ఏమైపోయిందో తెలియదు, అసలు జగన్ గారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ప్రస్తుతానికైతే ప్రజల్లో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఒక 15%, 20% పేదలకి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, జగన్ గారు పెట్టారు. జగన్ గారు వచ్చి పేరు మార్చారు నవరాత్రులు అని, అంతేగాని అన్నీ వాళ్ళు పెట్టినయే, కొత్తవి ఏం లేవు. అలాగే అంబేద్కర్ గారి పేరు కూడా తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం, జగన్ గారి పేరు పెట్టుకోవడం కొంచెం అది కరెక్ట్ కాదనిపించింది సార్. యువతకి ఉద్యోగ విషయంలో జాబ్ క్యాలెండర్ మోసం చేశారని చెప్పేసి యువత చాలామంది అంటున్నారు. నిరుద్యోగులుగా మిగిలిపోయామని చెప్పేసి చాలామంది అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? సార్ యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ పెడతా అన్నారు ఆయన. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఆయన పరిపాలన కూడా అయిపోయింది. ఇంతవరకు ఒక జాబ్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ పెట్టలేదు సార్. ఈ సచివాలయాలు అవి పెట్టారు, కానీ కన్వీనియంట్గా ఉంది. కానీ కన్వీనియంట్గా ఉన్న అభివృద్ధి మాత్రం 1% కూడా లేదు సార్. ప్రస్తుతానికైతే అభివృద్ధి లేదు. ఆయన పరిపాలనలో మాత్రం అభివృద్ధి చూడలేదు మేము. ఈసారి ఏమన్నా మరి కూటమి గెలుస్తుందని అనుకుంటున్నాము. మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఇటు టర్న్ అయ్యాం సార్. వైసీపీ నుంచి మేము రఘురామకృష్ణరాజు గారిని కొట్టడం అది కొంచెం బాధ. అంటే అదే రఘురామకృష్ణరాజు గారిని వైఎస్ జగన్ గారు సజ్జల ప్లేస్లో పెట్టుంటుంటే జగన్ గారు ఈరోజు 15-20 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటారు సార్. మంచి ఐడియాలజీ ఇచ్చేవారు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే మంచి పర్సన్, ఆయన ఎవరికి చేడు చేయరు, మంచి చేస్తారు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? అదే అందరూ 1,00,000 వస్తుంది అంటున్నారు, కానీ 1,00,000 కాదు, ఆయన గెలుస్తారు. ఒక 40,000-50,000 వస్తాయి సార్. అలాగే లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు. ప్రత్యర్థులతో కూడా చాలా సూటిగా మాట్లాడుతున్నారు. సో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. యాక్చువల్గా లోకేష్ని నేను కూడా నా మనసులో డౌన్ఫాల్లో పెట్టుకున్నాను ఫస్ట్లో. అంటే వైసీపీ కాబట్టి అప్పుడు మేము కొంచెం అలాగే మనసులో ఈయన పప్పు అవి అని అంటే జగన్ గారి మాట మీద గురుండి నమ్మాము. కానీ ఆయన పప్పు కాదు, ఇప్పుడు ఆయన పప్పు గుత్తయ్యాడు. ఆ గుర్తు పెట్టి గుద్దడానికి రెడీగా ఉన్నాడు ఆయన పప్పు కాదని తెలిసిపోయింది. కానీ హానెస్ట్ పర్సన్స్, నీతి నిజాయితీ ఉంది. గవర్నమెంట్ సొమ్ము ₹1 కూడా తీసుకోకుండా హెరిటేజ్ అనేది వ్యాపారం పెట్టి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాజకీయాలు చూసుకుంటూ భువనేశ్వర్ గారు ఎవరు భార్య భువనేశ్వర్ గారు ప్లస్ వాళ్ళ కోడలు బ్రాహ్మణి గారు ఇద్దరికి బిజినెస్ ఇచ్చి ఆదాయం అలా రప్పించుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నారంటే మేమైతే ఇంకా ఆయన్ని మాత్రం వదలం సార్. ఇంకా ఎందుకంటే కొద్దిగా ఆయనే అడ్మినిస్ట్రేట్ అయితే ఏపీ ఒక లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా ప్రజలు కొద్దిగా ఆలోచించాలి. ఎడ్యుకేషన్ వైజ్ కూడా జగన్ గారు చేసింది ఏదో డ్రెస్సులు మార్చాడు పిల్లలకి, కొంచెం రూములు నీట్గా చేశారు, ఓకే, దానికి ఒప్పుకుంటాం. కానీ అది ఒకటే సరిపోదు కదా సార్, నాకు కరెక్ట్ కాదు. ఇంకొకటి కక్షపూరితమైన పరిపాలన కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే వైసీపీలో కొంతమంది
పర్సనల్గా ఫ్యామిలీస్ని టార్గెట్ చేసే మంత్రులు ఉన్నారు. మనకి కొడాలి నాని అవ్వచ్చు, పెర్ని నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు, ఇలా మనకి మంత్రి రోజాగా మంత్రిగా చేసిన రోజా, వీళ్ళంతా ఎందుకు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు సార్ ఓటమి భయంతో చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే వాళ్ళు అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి మేము రాజకీయాలు చూసాం సార్. ఇంచుమించు నేను 7 సార్లు 7 సార్లు కదా సారీ 5 సార్లు ఓటేసాను సార్. ఇప్పుడు 6సారి వేయబోతున్నాను. ఎప్పుడు కూడా పర్సనల్స్కి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళలేదు, రామారావు గారు వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళలేదు సార్. జగన్ గారు సీఎం అవగానే పర్సనల్గా టార్గెట్ చేయడం, ఫ్యామిలీని కుటుంబాలని బయటకు తీసుకురావడం ఈ గవర్నమెంట్లోనే జరిగింది. అది అయితే అసలు కరెక్ట్ కాదు. అది వైసీపీకి చాలా మైనస్ అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది సార్ కొన్ని రోజుల క్రితం గులకరాయితో. ఆ దాడిని ఎలా చూస్తారంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఇది లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమే అని చెప్పేసి అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అదే విమర్శిస్తున్నాయి. మీరేమంటారు? ప్రతిసారి యాక్చువల్గా నిజంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చంపారంటే మేము నమ్మాం సార్. అంటే జగన్ గారి మీద ఉన్న అభిమానం, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో నమ్మాము. కానీ ఇంట్లో ఏదో అంటారు చూడండి, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని ఈ జగన్ గారు భారతి గారు చేసిన పని మేము వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేశారంటే నమ్మి వైసీపీకి ఓట్లు కూడా వేయించాం సార్. ఎందుకంటే అది తప్పు కదా, అన్నయ్య లేరని తమ్ముడిని చంపించాడు చంద్రబాబు నాయుడు అని అనుకున్నాం. కానీ అది తీరా చూస్తే నిజం కొంచెం బయటపడిపోతుంది కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళే భారతిరెడ్డి గారు, జగన్ గారు, అవినాష్ రెడ్డి గారే చంపేసి ఇప్పుడు వాళ్ళ మీద నారాసుర రక్త చరిత్ర ఏదో ఒక సినిమా టైటిల్ ఒకటి పెట్టారు సార్. అది చాలా రాంగ్, చాలా బాధ అనిపించింది సార్. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏ క్వశ్చన్ 1% కూడా దానికి దీనికి ఏమీ సంబంధం లేదు సార్. అది మాత్రం వాస్తవం. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ చెల్లి సొంత కూతురే చెప్తున్నారు కదా సార్. షర్మిల గారు కూడా, చెల్లి గారు కూడా, ఆవిడ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే కూడా మాకు చాలా అభిమానం. ఆ అభిమానాన్ని పోగొట్టుకున్నారు సార్ ఆయన జగన్ గారు అయితే. ఎందుకు సార్ సొంత చెల్లికి అధికారులను కూడా న్యాయం చేయలేకపోయారు? ఆయన ఆల్రెడీ ఆవిడ్ని కొట్టారని కూడా తెలిసింది సార్. ఎవరు షర్మిలా రెడ్డి గారిని గోడకేసి తలపెట్టి కొట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా తిడితే ఆయన మీద కూడా ఈయన చెయ్యి ఎత్తడం అనేది జరిగింది. రఘురామకృష్ణరాజు గారు, కేవీపీ గారు అక్కడే ఉన్నారంట. అది మనం లైవ్లో చూడలేదు. కానీ ఇప్పుడు షర్మిలా గారు చెప్తూ ఉంటే మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఎందుకంటే సొంత చెల్లి అలా చెప్పరు కదా, అది జరగకపోతే చెప్పరు. జరిగింది కాబట్టి అది మేము నమ్ముతున్నాం సార్. అది తప్పు అంటున్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా 50% వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా. అలాగే ఒక భీమవరం వాసిగా మీ రఘురామకృష్ణరాజు గారు అంటే అందరికీ సుపరిచితులే. ఆయనకి ఎంపీగా సీట్ రాలేదని బాధపడుతున్నారు, ఎమ్మెల్యేగా ఉండి నుంచి అవకాశం ఇచ్చారుగా, దానికి ఆనందపడుతున్నారు. అదే సార్, కానీ ఎంపీగా ఇచ్చి ఉంటే రఘురామరాజు త్రిపులార్ గారికి బాగుండేది, చాలా బాగుండేది. కానీ ఇంకా కూటమి కాబట్టి ఇంకా మనం దాని గురించి కామెంట్ చేయలేము. ఇంకా ఆయన అసెంబ్లీకి వచ్చేసారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోవచ్చు బహుశా. అండ్ స్పీకర్గా ఇచ్చే అవకాశం ఉందన్నారు, అది ఎంతవరకు నిజం సార్? అది మనకి తెలియదు సార్, అనుకోవడం వరకే కానీ అది నిజమెంతో తెలీదు. కానీ ఆయన గెలిచినా ఓడినా ఆయనకైతే పదవి ఉంటుంది సార్. ఎందుకంటే ఆయన పోరాడారు, ఆయన చేసిన దుర్మార్గాల గురించి పోరాడారు కాబట్టి దాంట్లో ఏం డౌట్ ఉండదు. ఓకే. రీసెంట్గా వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, మీకు ఏమన్నా కొత్తగా అనిపించిన అంశాలు ఏమన్నా ఉన్నాయా అందులో? కొత్తగా అయితే నాకు ఏదో 15,000ది 18,000ది చేశారు, అదొకటి కనపడుతుంది సార్. శంకుస్థాపనలు చేశారు కానీ ఎక్కడ ఒక్క పని కూడా నడవలేదు సార్. ఇంకా అంబటి రాంబాబు గారు, సునీల్ యాదవ్ గారు, ఎవరు అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళు గుడివాడ నాని గారు, వీళ్ళు భాష చూస్తే ఆంధ్ర ఒక చెడు, ఆంధ్ర వాళ్ళు ఇలా ఉంటారా అని భారతదేశానికి మెసేజ్ ఇచ్చారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీకి అయితే చెడ్డ పేరు వచ్చింది సార్, దాంట్లో ఏం డౌట్ లేదు. అలాగే టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు గమనించిన, మీకు నచ్చిన ఏమైనా 2 పాయింట్లు చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు ఆయన పాపం 19లో ఎటు తేల్చుకోలేక ఎవరెవరో చెప్పిన సలహాలను బట్టి 151 సీట్లు వైసీపీకి ఇచ్చేశారు. ఓకే, మాకు అప్పుడు సంతోషం అనిపించింది, ఎవరు జగన్ గారు సీఎం అవడం. ఇప్పుడు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు. కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు అమరావతి వైజాగ్ వెళ్ళేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఒక 70 కాకపోయినా 50 మెంబర్స్ అన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ఉందరు. పవన్ కళ్యాణ్ గారు
కలిసి కూటమి ఉండుంటే 19లో, కానీ 2019లో, కానీ ఇప్పుడు అది అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం రాంగ్ అవడం వల్ల సమస్య ఏపీకి నష్టం జరిగింది సార్. ఇప్పుడైనా కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడైతే డెఫినెట్గా అయితే నేను అనుకుంటున్నాను టీడీపీకి 100, అదే 140 160 అంటున్నారు, కానీ వైనాట్ 175 లాగా అది కాదు, కానీ 100 అయితే కొడతారు సార్. 100 జనసేన. కానీ బీజేపీ వల్ల టీడీపీకి జనసేనకి ఒక 10-20 సీట్లు తగ్గుతాయి సార్. బీజేపీ వల్ల మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ అయినా కానీ ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే తర్వాత బీజేపీ నుంచి ప్రయోజనాలు ఉంటాయి సార్ ఏపీకి. అందువల్లే వాళ్ళు నష్టపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ గారు మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 15-20 సీట్లు అయితే పోతాయి. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? వైసీపీకి వస్తాయి సార్ 60-70 వస్తాయి. వాళ్ళు కరెక్ట్గా మరి ఆలోచిస్తే వాళ్ళైతే గెలవరని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిపాలన బట్టి. ఏపీ వాసుగా ఈసారి ఏపీలో మార్పు రావాలి, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. కంపల్సరీ అభివృద్ధే కావాలి సార్. సంక్షేమాలు ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఏది తీసుకోను సార్, ఫ్రీగా ఏది తీసుకోను, నాకు అలవాట్లేదు. అలాగే యువత కూడా ఆలోచించి అరే మనం ఫ్రీగా ఎందుకు తీసుకోవాలి, మనం అభివృద్ధి చేసుకుంటే రేపొద్దున డెవలప్ అయితే ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉండేది లాస్ట్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1కి వెళ్ళాలని ఏపీ ప్రజలందరికీ ఉండాలి సార్. నేను ఉండేది తెలంగాణలోని, కాకపోతే ఏంటంటే ఏపీ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కూడా కోరుకుంటాం కదా సార్. మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి అభివృద్ధి 2 రాష్ట్రాల అభివృద్ధి కావాలి. ఏపీ 1 ఉన్నా తెలంగాణ 2nd అన్న ఉన్నా మాకు సంతోషమే. తెలంగాణ ఫస్ట్ ఉండి ఏపీ 2nd ఉన్న కరెక్టే, కానీ ఎప్పుడు ఏపీ ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? 28-29 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. కొంచెం బాధగా అనిపిస్తుంది, కరెక్ట్గా అనిపించట్లేదు నాకైతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి మటుకు వాళ్ళ ప్రచారం తగ్గట్లేదు. ఒక పక్కన బీజేపీ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. మనకి 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం గురించి మీరు ఏం చెప్తారు? మేము పక్కా తెలంగాణ అండి. అయినా కానీ ఆంధ్రాది గురించి మేము పేపర్లో చదువుతుంటాము, టీవీలలో వింటుంటాము. మిగతా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అంటే 2 వేరు అవి. ఒక గవర్నమెంట్ ఏమో మొత్తం అభివృద్ధి అని చెప్పి హైదరాబాద్ లాంటి సిటీలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ ఏదో చేద్దాం, సింగపూర్ చేద్దామని అదేదో ధోరణిలో పోయిండు. కానీ మరి దాంతో ఎంతవరకు వచ్చిందో కానీ ప్రజలు మాత్రం అది నచ్చలేదు వాళ్ళకు. ప్రజలు వాళ్ళను పక్కకు పడేసి వేరే వాళ్ళని తీసుకొచ్చినారు. వీళ్ళేమో సంక్షేమం ముఖ్యమని విద్యా వైద్య మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంది. సో ఈ సిటీస్ డెవలప్మెంట్ అనేది ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ ఉండేది. ఇప్పుడు సిటీస్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఆ క్యాపిటల్ గురించి గొడవలు, దాంతో ఎక్కడ చేయాలనేది ఇంకా వాళ్ళు ఆ తర్జన పడుతున్నారు. అయినా సంక్షేమము విద్య వైద్య మాత్రం దేశమంతా చెప్పుకుంటున్నారు. ఆంధ్రాలో ఇది జరిగింది బాగా. స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మనకు ఎంత నచ్చినా, మాతృభాష మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా ఇంగ్లీష్ మీడియం అనేది ప్రపంచంలో ఎక్కడ పోయినా బతకడానికి పనికొచ్చేది. సో అది ఆయన ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి పిల్లల విద్య వాళ్ళకందరికీ అమ్మఒడి అని అదని ఇదని యూనిఫామ్లని, షూస్ అని, డ్రెస్లని వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ భారతదేశం అంతా కూడా పిల్లలు ఒక స్టేజ్కి రాని, పర్టికులర్లీ అమ్మాయిలు 6th 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 10th క్లాస్ వరకు రాగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామని వాళ్ళు చదువు మానిపించేది. దాంతో ఈ అమ్మాయిలలో లేడీస్లలో లిటరసీ అనేది బాగా తగ్గిపోయేది. అది తగ్గకుండా ఈ అమ్మఒడి అని చెప్పి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు ఆర్థికంగా సాయం చేస్తే వాళ్ళు చదువుకుంటారని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం, అంటే జగన్ గారు ఉన్న ప్రభుత్వం బాగా దాంట్లో మేము వింటుంటాం పేపర్లో కానీ, మాకు అక్కడి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కానీ చెప్పడం. దాంతో స్కూళ్ళల్లో అమ్మాయిలు కాలేజే కాకుండా ప్రొఫెషనల్ కాలేజ్ కూడా చదువుకొని, ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇప్పుడు వాళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరిగినాయని అందరూ అనుకుంటున్నారు. మేము కూడా వింటున్నాము, చూస్తున్నాం కూడా. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ కూడా వస్తుంటాం. అట్లాగే వైద్యం మీద కూడా చాలా హాస్పిటల్స్ అని కరోనా పీరియడ్లో మరి మిగతా రాష్ట్రాలు ఎట్లుందో తెలంగాణలో కూడా బాగానే చేసిండ్రు. ఆంధ్రాలో అయితే మరి కరోనా పీరియడ్లో గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా చేసి చాలా చర్యలు తీసుకొని ఎంతోమంది ప్రాణాలు కాపాడి వాళ్ళకి మంచి వైద్యం ఇచ్చినట్టు వింటుంటాము. చాలామంది ప్రజలు కూడా చెప్తుంటారు. సో దీంతో ఒకటి హాస్పిటల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత హాస్పిటల్ స్టాఫ్ ఇంప్రూవ్ చేసినట్టు కనబడుతుంటుంది పేపర్లలో కానీ దాంట్లో కానీ. సో ఇవన్నిటితోటి మొత్తానికి అంటే ఈ సంక్షేమం మీద మళ్ళీ వాళ్ళకు వృద్ధులకు పెన్షన్ కానీ,
ఈ మిగతా అంటే ఈ హాస్పిటల్ దాన్ని ఏమంటారు మెడికల్ బెనిఫిట్స్ 25 లక్షల వరకు చేయడం అనేది అసలు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనుకుంటే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక 25 లక్షలు సహాయం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు 5 లక్షలు ఉండింది, ఇప్పుడు 10 లక్షలు చేసినారు. అదే ఆంధ్రాలో 25 లక్షల వరకు ఇస్తారు. ఏ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ పేద ప్రజలకు కావాల్సింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకటి విద్య బాల్యంలో విద్య మీద ఎంతైతే ఖర్చు అవుతుందో ఇప్పుడు వృద్ధాప్యంలో ఈ వైద్యం మీద అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎవరన్నా సిక్ అయితే క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్స్ కానీ బైపాస్ కానీ ఏదొచ్చినా లక్షలు ఖర్చు. సో ఈ రెండింటిని కూడా ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళు మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ రెండింటిని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. గర్వాలు ప్రజలు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. సరే బిల్డింగ్లు కట్టడమా, కంప్యూటర్లు పెట్టడమా, ఇండస్ట్రీస్ పెట్టడం అనేది అది కూడా ఒక ఇది. కానీ అదొకటే కాదు. ఎందుకంటే మన భారతదేశం బేసిక్గా 80% ఇంకా అంటే ఆల్మోస్ట్ పవర్టీ లైన్ జస్ట్ అబౌవ్ పవర్టీ లైన్ మిడిల్ క్లాస్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వ్యవసాయం విద్య మీద, వ్యవసాయం మీద, దాని తర్వాత వైద్యం మీద ఆర్థిక సాయం చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటి మీద కూడా వ్యవసాయం మీద కూడా మరి రైతు బంధు లాంటి తెలంగాణ వచ్చింది, అక్కడ కూడా చాలా ఇస్తున్నారు. అక్కడ నేను చూస్తుంటాను తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఇస్తున్నారు. సో ఈ 3 రంగాల్లో కూడా చాలా అభివృద్ధి చెంది ప్రజలు కూడా చాలా ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తున్నారు. అది జనరల్గా చెప్పుకోవడం, జనరల్గా మేము వింటున్నది చూస్తున్నది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ మా ప్రభుత్వాలు మారితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇంతకుముందు ఒకప్పుడు ఒక సీఎం అన్నాడు, ఒక సీఎం ఓన్లీ జూబ్లీహిల్స్కు బంజారాహిల్స్కి సీఎం అయ్యా, రోడ్లు వేసుకున్నాడు, పార్కులు కట్టినాడు. ఆయన ప్రయారిటీ అది. ఆయనకు ఏంటంటే సిటీలో నీట్గా ఉండాలి, బిల్డింగ్లు కావాలి, కంప్యూటర్లు ఉండాలి, పెద్ద పెద్ద రోడ్లు ఉండాలని. మళ్ళీ అట్లాంటి ప్రభుత్వం ఏదైనా వస్తే మళ్ళీ బిల్డింగ్ ఇవన్నీ వదిలేసి బిల్డింగ్ల మీద సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. కానీ అది 80% ప్రజలకు లాభపడదని తెలిసిపోతుంది మనకు. 80% ప్రజలకు కావాల్సింది విద్య, వైద్య, ఆరోగ్యము, ఈ వ్యవసాయం మీద వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి. వీళ్ళందరికీ ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అని మేము వింటున్నాం, అది చూస్తున్నాం. కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు సార్? కూటమికి ఎవరికి? అలియన్స్ ఎక్కడ ఆంధ్రాలోనా? ఏమి చెప్పలేం బాబు, పోటాపోటీగా ఉంటుంది అంటున్నారు. కానీ అక్కడ మరి ప్రజలు మాత్రం ఈ మూడింటి మీద దృష్టి పెట్టుకొని వాళ్ళు ఈ విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం మీద మరి చాలామంది ఆధారపడి ఉన్నాడు. కాబట్టి వాళ్ళని బట్టి చూస్తుంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందో మరి.